ఎన్నో దఫాలుగా మేము ఎజిటేషన్ చేసి మొన్న పోయిన నెల 24వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తామని పిలవలేదు. రెండోది, మాకు బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్టీసీలో. ప్రతి దాని గురించి మేము చర్చిస్తా ఉన్నాం, కానీ వాళ్ళు దేనికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు రవాణా మినిస్టర్ గారిని ప్రతి ఒక్క మినిస్టర్లను ఎక్కని మెట్టలేదు, దిగని మెట్టలేదు. దండాలు పెట్టినాం, దశకాలు పెట్టినాం, దండాలు పెట్టినాం. ఏ రకంగా పోయినా కానీ మాకు స్పందన లేకుండా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా దగ్గర రాకుండా మమ్మల్ని దూరంగా పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆర్టీసీ మినిస్టర్ మొన్న రీసెంట్ గా ఆర్టీసీ కార్మికులతో మీటింగ్ పెట్టినారు, సఫలమైనవి అని చెప్పేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. అది మా జేఏసీకి బయట ఉన్న కొంతమంది ఈ తొత్తు రాజకీయాలు చేస్తూ వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళు ఏదో మాట్లాడతాం అని కూర్చొని చెప్తున్నారు. కానీ యాక్చువల్ గా అధికారికంగా ఏర్పాటైన జేఏసీని ఎవరు ఇంతవరకు పిలవలేదు. పిలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా 12 గంటల టైం ఉంది. రేపు ఉదయం మార్నింగ్ బస్సు వరకు పిలిస్తే ఇప్పటికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మె చేయాలని మాకు లేదు. గవర్నమెంట్ లో విలీనం చేస్తాము, 90% అయిపోయింది, 10% ఉంది. అపాయింట్మెంట్ డేట్ ఒకటి ఇస్తే అయిపోద్దని వాళ్ళే దగ్గర పిలిచారు మమ్మల్ని, వాళ్ళే చేశారు. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 5 డిమాండ్ల కొరకే మేము పోరాటం చేస్తున్నాం. అవి మాకు పిలిచి ఇస్తే సంతోషంగా మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎన్ని రోజులు సమ్మె చేయబోతున్నారు, ఏంటి సమ్మె కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? సమ్మెకు ఈ 12 గంటల టైంలో సమ్మెకు పోవాలని మాకు ఇష్టం లేదు. పిలిస్తే చర్చలకు పోతాం. అధికారికంగా పిలవలేదనుకోండి, ఖచ్చితంగా ఎన్ని రోజులైనా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండి సమ్మె చేస్తాం.